రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అర్చన రెండవ భాగం. మరునాడు అర్చన రాజేష్ గదిలోకి వెళ్తుంది. అక్కడ ఒక లెటర్ ఉంటుంది. ఆ లెటర్ తీసి చదువుతుంది. అర్చన, ఏనాటికైనా ఈ పరిస్థితి వస్తుందని నాకు ముందే తెలుసు. నా గురించి నువ్వేమీ బాధపడకు. నా చదువు పూర్తయింది కాబట్టి నేనేదైనా ఉద్యోగం చేసుకుంటాను. నా దిగులంతా నీ గురించే. నేను ఎక్కడ ఉన్నా నీ ఆలోచనలు నాకు మనశ్శాంతినివ్వవు. కొన్ని రోజులు నాకు చిత్రహింస తప్పదు. మనం మన భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాం. ఆ కలలు నెరవేరవని నాకు ముందే తెలుసు. అర్చన, అనవసరంగా నా గురించి ఆలోచించకు. నన్ను మర్చిపో. మీ నాన్న చూసిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు. ఇట్లు రాజేష్. బావా, నిన్ను మర్చిపోమంటావా? నువ్వు లేని నా జీవితంలో ఇంకేం మిగిలింది? ఎలా ఉండను అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అర్చన సరిగా భోజనం చేసేది కాదు. ఎప్పుడు రాజేష్ గురించి ఆలోచిస్తూ ఉండేది. కూతురు పరిస్థితి చూసి వెంకట్రావు, పార్వతి బాధపడేవారు. ఏమండి, రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి అర్చన కోపంతో మీరు మనుషులు కాదు రాక్షసులు అని అందండి. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళినప్పటి నుండి మన అమ్మాయి సరిగా భోజనం చేయట్లేదు, సరిగా నిద్ర కూడా పోవట్లేదండి. ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ ఉంటుందండి. అవును పార్వతి, రాజేష్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే కొన్ని రోజులు బాధపడి తర్వాత అతన్ని మర్చిపోతుందని అనుకున్నాను. ఇలా ఒకరోజు వెంకట్రావు తన కూతురు అర్చన గదికి వెళ్తాడు. బావని ఇంట్లో నుంచైతే పంపేశారు, కానీ నా మనసులో నుంచి పంపలేరు. మీ కూతురు ఎప్పుడు ఇలాగే బాధపడుతుంటే చూసి సంతోషించండి. ప్రాణం పోయినా నేను మరొకరిని పెళ్లాడను. ఈ ఆస్తి మొత్తం కట్టకట్టుకొని ఊరేగండి. ఇక మీరు నాకు తండ్రి కాదు, నేను మీకు కూతుర్ని కాదు అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు వెంకట్రావు బాధతో మౌనంగా ఉంటాడు. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు, ఏనాటికైనా బావ ప్రయోజకుడయ్యాక, తాను మంచి స్థితికి వచ్చాక మా ఇంటికి వస్తానని నాకు మాట ఇచ్చాడు. నా గురించి తప్పకుండా వస్తాడు. నీ గురించే ఆలోచిస్తూ నా ఆరోగ్యం పాడు చేసుకోవడం సరికాదు. ముందు సర్జన్ పూర్తి చేసి డాక్టర్గా ఉద్యోగం చేస్తాను అని అనుకుంటుంది. ఇలా జరుగుతుండగా అర్చన సర్జన్ పూర్తి చేసి డాక్టర్గా ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చింది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. అప్పుడు వెంకట్రావు, పార్వతి కన్నీళ్లు పెట్టుకుంటారు. చూడమ్మా, నీ మేలు కోరి నీ గురించి ఆలోచించే ఇదంతా చేస్తుంటే నాకు ఇంతటి శిక్ష వేస్తావా? మీ నాన్నను క్షమించలేవా? అర్చన, ఏదో మీ నాన్నగారు తొందరపడ్డారు. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు మాకొక్కగానొక్క కూతుర్వి. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి? ఇక మేము ఎవరి గురించి బతకాలి? అర్చన, నువ్వొకవేళ వెళ్ళాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్ళు. అప్పుడు అర్చన తల్లిదండ్రుల మాట కాదనలేకపోతుంది. ఇటు రాజేష్ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ పై చదువులు చదువుతాడు. అమ్మా, నేను ఇంట్లో ఉండాలంటే నా పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు. అప్పుడు వెంకట్రావు, పార్వతి మౌనంగా ఉంటారు. ఇలా వెంకట్రావు తన కూతురికి ఆస్పత్రి కట్టిస్తాడు. అర్చన రోజు క్లినిక్ వెళ్లేది. వెంకట్రావు తన కూతురు జీవితం తానే నాశనం చేశానని బాధతో మంచాన పడతాడు. ఎంతో గంభీరంగా ఉండే వెంకట్రావు ఇలా మంచాన పడటంతో అర్చన తండ్రిని చూసి బాధపడుతుంది. ఎంతైనా నా తండ్రి నా జీవితం బాగుండాలని తాపత్రయపడ్డాడు కదా అని అనుకుంటుంది. వెంకట్రావు తన కూతుర్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. చూడమ్మా, నేను చేసింది తప్పే. నన్ను క్షమించమ్మా. నేను ఇంకా ఎన్ని రోజులు బతుకుతానో నాకే తెలియదు. నేను చనిపోయే ముందు నీకు పెళ్లి చేయాలన్నదే నా కోరిక. నా చివరి కోరిక తీరుస్తావా అమ్మా? కన్న తండ్రి చావు బతుకుల్లో ఉంటే తన చివరి కోరిక తీర్చమని వేడుకుంటే అర్చన కాదనలేకపోతుంది. సరే నాన్న, మీ ఇష్టం. ఇక నుండి మీరు నా గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మీరు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకుంటాను. ఈ విధంగా జరుగుతుండగా వెంకట్రావు కొన్ని రోజుల తర్వాత పూర్తిగా కోలుకుంటాడు.
ఇలా ఒకరోజు అర్చన క్లినిక్ నుంచి ఇంటికి వచ్చేసరికి పూజారి ఏదో పెళ్లి సంబంధం తీసుకుని వచ్చినట్లు అర్చన గ్రహిస్తుంది. చూడమ్మా, ఈయన పేరు చక్రవర్తి, అతని భార్య సావిత్, వాళ్ళ అబ్బాయి పేరు అభిరామ్, అతను ఒక డాక్టర్. ఇతనితో నీ పెళ్లి నిశ్చయించాము. ఇలా వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుకొని అక్కడ నుండి వెళ్ళిపోతారు. అబ్బాయి నీకు నచ్చాడా? చెప్పమ్మా. ఎవరినడిగి ఈ పెళ్లి నిశ్చయించారు నాన్నా? అప్పుడు పార్వతి, వెంకట్రావు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. బాగుందమ్మా. రామాయణం అంతా విన్నాక రామునికి సీత ఏమవుతుంది అని అడిగినట్లుంది. నాన్నా, నాకు కొంచెం సమయం ఇవ్వండి, నేను ఆలోచించుకొని చెప్తాను. సరే అమ్మా, నీ ఇష్టం. ఆ రోజు సాయంత్రం అమ్మా, నాన్న ఎందుకిలా చేశాడు? అదేంటి, నువ్వు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు కదా, అందుకే మీ నాన్న సంబంధం చూశాడు. ఇప్పుడు నువ్వు ఒప్పుకోలేదనుకో, మళ్ళీ మీ నాన్న ఆరోగ్యం మొదటికి వస్తుంది. అది కాదమ్మా, మనసుకు నచ్చని అబ్బాయిని పెళ్లి చేసుకొని నేను ఎలా సుఖపడగలను? బావను నేను మర్చిపోలేకపోతున్నానమ్మా. అప్పుడు వెంకట్రావు అక్కడికి వస్తాడు. అర్చన ఏమంటుంది? పెళ్లి చేసుకోనంటుందా? ఏమ్మా, నువ్వు నాకు మాట ఇచ్చావుగా పెళ్లి చేసుకుంటానని అంటూ వెంకట్రావు టెన్షన్తో ఊగిపోతున్నాడు. అప్పుడు వెంకట్రావును బెడ్రూమ్కి తీసుకువెళ్తారు. నాన్నా, మీరు టెన్షన్ పడొద్దు, మీకు ఇంజెక్షన్ చేస్తాను. దయచేసి మీరు నా మాట వినండి. వద్దమ్మా, నాకు ఈ ఇంజెక్షన్ వద్దు. నువ్వు పెళ్లికి ఒప్పుకుంటేనే నేను ఇంజెక్షన్ తీసుకుంటాను. నువ్వు మాట ఇవ్వకపోతే నాకు బతకాలన్న కోరిక లేదు. నేను చనిపోతాను. బావను నీకిచ్చి పెళ్లి చేయలేదని నేను రోజూ కుమిలిపోతున్నాను. ఈ బాధను భరిస్తూ బతకడం కంటే చనిపోవడమే మంచిది. అర్చన వెంకట్రావును ఇంజెక్షన్ చేయించుకోమని ఎంత బ్రతిమిలాడినా అతను ససేమిరా ఒప్పుకోడు. అర్చన ఇక చేసేదేమీ లేక, సరే నాన్నా, మీ ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు వెంకట్రావు సంతోషిస్తాడు. ఇలా అర్చన పెళ్లి అభిరామ్తో జరుగుతుంది. అర్చన, అభిరామ్ పట్టణంలో వేరు కాపురం పెడతారు. వాళ్ళిద్దరూ కలిసి రోజు క్లినిక్కి వెళ్లేవారు. సాయంత్రం కలిసి వచ్చేవారు. ఇలా కొన్ని నెలలు గడిచాక వెంకట్రావు తన కూతురు పెళ్లి జరగటంతో సంతోషంగా తనువు చాలిస్తాడు. అర్చన తన తల్లి పార్వతిని ఒంటరిగా ఉంచడం ఇష్టం లేక పట్టణంలోని తన ఇంటికి తీసుకువస్తుంది. ఇలా జరుగుతుండగా వెంకట్రావు మరణాన్ని తట్టుకోలేకపోయిన పార్వతి కొన్ని నెలలకే అనారోగ్యంతో చనిపోతుంది. అర్చన, అభిరామ్ల కొన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో అర్చన 2 పిల్లలకి జన్మనిస్తుంది. కొడుకు పేరు తరుణ్, కూతురు పేరు కావ్య. ఇటు రాజేష్ పై చదువులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదిస్తాడు. అర్చన క్లినిక్ నుండి వచ్చాక ఎక్కువ సమయం పిల్లలతోనే గడిపేది. ఇప్పుడు అర్చనకు తన పిల్లలే సర్వస్వం. అభిరామ్ పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదు. క్లినిక్ లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. ఇటు రాజేష్ ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాత అర్చనను కలవడానికి అర్చన ఇంటికి వస్తాడు. అర్చన రాజేష్ని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. అర్చన, ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. ఇంతకీ మీరెలా ఉన్నారు? నిన్ను కలవాలని ఎన్నోసార్లు అనుకున్నాను. నేను కలిస్తే మీ ఇంట్లో గొడవతుందని నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఇన్ని రోజులు నిన్నే తలుచుకుంటూ బతుకాను. అర్చన, మీ ఇంటి నుంచి వెళ్ళాక నేను చాలా కష్టాలు పడ్డాను. చిన్న ఉద్యోగం చేస్తూ పై చదువులు చదివాను. అదృష్టవశాత్తు ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఇలా కొన్ని సంవత్సరాల తరువాత సొంత ఇల్లు, కారు కొన్నాను. జీవితంలో స్థిరపడ్డాను. మీ నాన్నగారిని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుందామని నీకు 4 ఉత్తరాలు రాశాను. కానీ ఆ ఉత్తరానికి ఎటువంటి రిప్లై రాలేదు. ఆ తర్వాత రిజిస్టర్ పోస్ట్ చేశాను. ఆ ఉత్తరం రిటర్న్ వచ్చింది. ఇక చేసేదేమీ లేక నేనే నీ గురించి వెతుక్కుంటూ మీ ఊరికి వెళ్ళాను. అప్పుడు నీ గురించి జరిగిన విషయమంతా తెలుసుకున్నాను. మామయ్య నీ పెళ్లి జరిగిన కొన్నాళ్లకే చనిపోవడంతో మీరు ఆస్తులన్నీ అమ్ముకొని హైదరాబాదులో స్థిరపడ్డారని తెలుసుకున్నాను. నీకు పెళ్లి జరిగిందని తెలిసాక చాలా బాధపడ్డాను. బావా, మా నాన్న తను చేసిన తప్పుకు చాలా బాధపడ్డాడు. నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ మంచాన పడ్డాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. అతను చనిపోయేలోపు నా పెళ్లి జరగాలన్నది అతని ఆశ. కన్న తండ్రిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక అతని ఇష్ట ప్రకారమే నేనీ పెళ్లి చేసుకున్నాను. నాన్న పెళ్లి జరిగిన కొన్నాళ్లకే
సంతోషంగా కన్ను మూశారు. అప్పుడు అక్కడికి అభిరామ్ వస్తాడు. అర్చన, ఎవరితను? ఏవండి, తను నా బావ రాజేష్. మేమిద్దరం 5 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. ఓహో, అర్చన, నువ్వు మీ బావ ఒకరినొకరు ఇష్టపడ్డారు. బావతో పెళ్లి జరగకపోవడంతో పెళ్లిలో ఏడ్చావు. ఏవండి, మేము ఒకరినొకరు ఇష్టపడ్డది నిజమే. గడిచిపోయిన గతం గురించి ఇప్పుడు మీకు ప్రశ్నించే అధికారం లేదు. గతం సరే, మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? రాజేష్, ఇక్కడి నుండి వెళ్ళిపో. ఇంకెప్పుడు ఈ ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేయవద్దు. ఏవండి, బావ ఇన్ని సంవత్సరాల తరువాత నన్ను చూడ్డానికి వచ్చాడు. కనీసం భోజనం చేశాక వెళ్తాడులేండి. అదంతా కుదరదు, ఇప్పుడే వెళ్ళిపోవాలి. అర్చన, నా గురించి మీరు గొడవ పడద్దు. మీరు సంతోషంగా ఉంటే చాలు అని బాధతో రాజేష్ అక్కడి నుండి వెళ్తాడు. ఆ రోజు సాయంత్రం చాలా సంవత్సరాల తరువాత బావ ఇంటికి వస్తే కనీసం ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోయాను. పాపం బావ నా మీద ఎన్నో ఆశలతో నా గురించి వచ్చాడు. కాని ఏం లాభం అంటూ అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. రాజేష్ అర్చన ఇంటికి వచ్చి వెళ్ళినప్పటి నుండి అభిరామ్ అర్చనని వేధించడం మొదలుపెట్టాడు. చూడండి, నేను నా బావ ఒకరినొకరు ఇష్టపడింది నిజమే. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తరువాత మీకు ద్రోహం చేయలేదు. ఇలా అభిరామ్ అర్చనతో ఏదో రకంగా గొడవ పడుతూనే ఉండేవాడు. ఇలా జరుగుతుండగా రాజేష్ ఒకరోజు అర్చనకు లెటర్ రాస్తాడు. అర్చన, నువ్వు నా గురించి తెలుసుకోవడానికి ఎంత ఆరాట పడుతున్నావో తెలిసి ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ వారికి నా క్షమాపణలు తెలియజేయి. అవసరం అనుకుంటే ఈ ఉత్తరం కూడా అతనికి ఇవ్వు. ఒక్కసారైనా నిన్ను చూసి వెళ్దామని మీ ఇంటికి వస్తే మీ ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. అర్చన, మనది భారతదేశం. ఒక ఆడపిల్లకు తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోకుండా నా గురించి ఎదురు చూస్తూ ఉండాలనుకున్నా నీ చుట్టూ ఉన్న మనుషులు నిన్ను ఉండనివ్వరు. మీరు సంతోషంగా ఉండాలన్నదే నా ఆశ. ఇట్లు రాజేష్. ఉత్తరం చదివిన అర్చన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అభిరామ్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉత్తరం అతనికి ఇస్తుంది. అర్చన, ఉత్తరం ఎక్కడి నుండి వచ్చింది? మా బావ రాశాడు. అసలే మీకు అనుమానం ఎక్కువ, అందుకే మీరు చదవండి. అందులో ఏముందో తెలుస్తుంది. నువ్వంతలా ఏడుస్తూ బాధపడుతున్నావంటేనే తెలిసింది నీ నిజాయితీ. వాడి ప్రవర్తన నాకు నచ్చట్లేదు. వాడు వచ్చి వెళ్ళినప్పటి నుండి నీలో చాలా మార్పు కనిపిస్తుంది. వాడు వీడు అనకండి, మర్యాదగా మాట్లాడండి. అంటాను, తప్పకుండా అంటాను. నేను వారికి మర్యాద ఇవ్వాలా? ఇలా అభిరామ్ రాజేష్ గురించి మాట్లాడుతూ అర్చనను రోజూ హింసించేవాడు. అర్చన ఇక సహించలేక, అవును, నేను మా బావను ప్రేమించాను. ఇప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను మిమ్మల్ని ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. ఈ మాటలు విన్న అభిరామ్ మౌనంగా ఉంటాడు. ఇక తర్వాత ఏం జరుగుతుందో తర్వాయి భాగంలో చూద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.